గండికోట ఒక పేరు కాదు, ఒక అనుభూతి. చరిత్ర తన అడుగుజాడలను వదిలిన నేల, ప్రకృతి తన కళను చెక్కిన అద్భుతం. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి గాలి గతాన్ని గుర్తు చేస్తుంది, ప్రతి అడుగు మనల్ని శతాబ్దాల వెనక్కి తీసుకెళ్తుంది. ఒకవైపు ఆకాశాన్ని తాకే రాతి కొండలు, మరోవైపు వాటి మధ్య నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న పెన్నా నది. ఈ దృశ్యాన్ని చూస్తుంటే ప్రకృతి ఒక మాస్టర్ పీస్ ని ఇక్కడే సృష్టించిందేమో అనిపిస్తుంది. మరి ఈ ప్లేస్ హిస్టరీ ఏంటి, చూడాల్సిన మస్ట్ విజిట్ ప్లేసెస్ ఏంటి, బెస్ట్ వ్యూ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, వీటన్నిటికీ సమాధానం వెతుకుతూ మేము మా ప్రయాణం గండికోట వైపు మొదలు పెట్టాం. రండి, ఈ జర్నీలో మాతో కలిసి ఎక్స్ప్లోర్ చేయండి గండికోట, ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ప్రస్తుతం మేము గండికోట, ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాం అనమాట. మీరు నా వెనకాల చూడొచ్చు. యూనో బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఏరియా. అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ గా చూద్దాము. బట్ ఈ వీడియోని మనం ముందుకు కంటిన్యూ చేసే ముందే, దీనికన్నా ముందు మేము బెంగళూరుకి దగ్గరలో ఉన్న చిక్బళ్ళాపూర్ లో ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాం అనమాట. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ వీడియోలో మార్నింగ్ అరౌండ్ 3 o'clock మేము బెంగళూరులో బయలుదేరామండి, ఎర్లీ మార్నింగ్. ప్రస్తుతం టైం వచ్చేసి 7:45 అనమాట. సో గండికోటకి రీచ్ అయిపోయాము. ఇంకొక 100 meters లో మనం రీచ్ అయిపోతాము. అక్కడికి వెళ్ళి అసలు గండికోట అంటే ఏంటి, దాని సీక్రెట్స్ ఏంటి, గండికోట రహస్యాలు అని వినేవాళ్ళం కదా చిన్నప్పుడు, అవన్నీ కూడా మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాము. అలాగే బ్యూటిఫుల్ గా ఉంటుందండి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. ఎవరన్నా యుఎస్ లో గ్రాండ్ క్యానియన్ ని చూసుంటే దానికి సిమిలర్ గానే ఒక స్మాల్ సైజ్ గ్రాండ్ క్యానియన్ ఉంటుంది ఇక్కడ. దాన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు. అసలు ఎందుకు అంటారు, ఏముంటుంది లోపల, ఎవ్రీథింగ్ మా కళ్ళతో మేము చూసి మీకు ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాము. ఇంకెందుకంటే ఆలస్యం, 100 మీటర్లు ఉంది, ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. గండికోట చాలా రోజులుగా మా బకెట్ లిస్ట్ లో ఉన్న వన్ ఆఫ్ ది డ్రీమ్ డెస్టినేషన్స్. అందుకే ఈ డే ట్రిప్ కోసం మేము బెంగళూరు నుంచి చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. మీరు కూడా గండికోటకి 1 day ట్రిప్ చాలా ఈజీలీ ప్లాన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వస్తే కర్నూలు దగ్గర డైవర్షన్ తీసుకుని నంద్యాల, ఆళ్లగడ్డ మీదుగా గండికోట చేరుకోవచ్చు. అదే బెంగళూరు నుంచి అయితే కోడూరు దగ్గర డైవర్షన్ తీసుకుని గోరంట్ల, పులివెందుల మీదుగా ట్రావెల్ చేస్తే ఈజీగా గండికోటకి చేరుకోవచ్చు. జర్నీలో ఎక్కువ భాగం నేషనల్ హైవే మీదే ఉంటుంది కాబట్టి డ్రైవ్ కూడా చాలా స్మూత్ గానే ఉంటుంది. కానీ గండికోట దగ్గరయ్యే కొద్దీ సీనరీ ఒక్కసారిగా మారిపోతుంది. 2 వైపులా విస్తరించిన పొలాలు, ప్రశాంతమైన గ్రామాలు, లాంగ్ ఓపెన్ రోడ్స్ డెస్టినేషన్ కి చేరక ముందే ట్రిప్ ఎక్సైట్మెంట్ ని పెంచేస్తాయి. అలాగే గండికోటని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే సన్ రైజ్ టైం కి ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. అందుకోసం మాత్రం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సిందే. బిలీవ్ మీ, సన్ రైజ్ సమయంలో గండికోట ఇచ్చే ఫస్ట్ ఇంప్రెషన్ అస్సలు మర్చిపోలేరు. సో వచ్చేసామండి. పైన బోర్డు చూడొచ్చు, లిటరల్ గా వెల్కమ్ టు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నామండి. ఇక్కడ నుంచి ఈ ఆర్చ్ నుంచి మనకి అరౌండ్ 2.5 kilometers అనమాట. ముందు మనకు కనిపించే అన్ని కూడా లెఫ్ట్, రైట్, ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యూ సీ, ఇక్కడ మనకి అంతా విండ్ మిల్స్ కనిపిస్తాయండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అల్టిమేట్ ఉంటుంది అనమాట. ఈ కొండలు అన్ని కట్ చేసి మనకి రోడ్స్ అనేవి వేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, సీనిక్ డ్రైవ్. ఈ లాస్ట్ 2.5 kilometers మనం గ్రాండ్ క్యానియన్ కి వెళ్ళే ఒక 2.5 kilometers ముందు నుంచి కూడా ఇప్పుడు ఆర్చ్ లోపలికి వచ్చాం కదా, అసలు అల్టిమేట్ ఉంటుందండి. మీరు ముందు చూడొచ్చు, ఇదంతా కూడా రెడ్ రాక్స్ మీకు కనిపిస్తున్నాయో. సో పదండి, ఇంకొక 2 kilometers మనకి మాక్సిమం ఒక 4-5 minutes లో మనం రీచ్ అయిపోతాము. అక్కడికి వెళ్ళి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనేది మా కళ్ళతోటి మేము చూసి మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాము.
లెట్స్ గో. సో ఇక్కడ గండికోట దగ్గరకు వచ్చేసామండి మేము. అయితే ఇక్కడికి ఎంట్రన్స్ లోనే పార్కింగ్ ఏరియా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. అండ్ సరిగ్గా దీని ఆపోజిట్ సైడే మీకు చాలా ఇళ్లలో వాళ్ళే చక్కగా వేడి వేడిగా దోశలు ఇడ్లీలు వేస్తూ అమ్ముతారనమాట. ఇక్కడ ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్స్ లాంటివి ఇవి. మీకు ఆ ముందరంతా కూడా ఏం దొరకవండి. అండ్ లోపలికి వెళ్ళాక కూడా ఏముంటాయో తెలీదు. సో ఇక్కడైతే ఒక పిట్ స్టాప్ లాగా ఆగి సరదాగా టీయో తాగి ఇలా దోశ కానీ ఇడ్లీ కానీ టేస్ట్ చేసి వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇదైతే పార్కింగ్ చెప్పాను కదా, ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఇది వరకు అయితే కనుక లోపలికి ఆ స్ట్రైట్ గా వెళ్ళాక కూడా లోపలికి వెహికల్స్ అలౌ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆ కార్ వెళ్తుంది చూసారు కదా అటు, బట్ ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. ఐ థింక్ వాళ్ళు కూడా బ్యాక్ వచ్చేస్తారు. సో మేము కూడా అందుకే ఇక్కడ పార్కింగ్ చేసుకుని ఇప్పుడు గ్రాండ్ క్యాన్యాన్ ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తున్నాం. సో దీని వెనకాల పార్కింగ్ ఉంటుందండి. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ రావాలి. నేను ఒక 6-7 years బ్యాక్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ వే అంతా కూడా కార్స్ని ఎలో చేసేవారు. ఇప్పుడైతే ఓన్లీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని మాత్రం ఎలో చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు వాక్ అనమాట. చూసారా ఇదంతా వాకింగ్ ట్రాక్ ఎలా చేశారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. లేదు అంటే సమ్ ఆఫ్ ది 2-wheelersని యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు పార్క్ అవుట్ సైడ్ అండి. దీన్ని బయటే పార్క్ చేసి ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మనం లోపలికి అఫీషియల్గా ఎంటర్ అయిపోయామండి. ఇది ఎంట్రన్స్లోనే మనకి గండికోట చరిత్ర పెట్టారు. దీని ఇంపార్టెన్స్ ఏంటి ఎవ్రీథింగ్ చూడొచ్చు. అండ్ ఇక్కడే మీకు కనిపించేది కోట గోడలు ఇవి. ఈ గోడల్ని దాటే మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. జియోలాజికల్ సెటప్ ఆఫ్ ది ఫేమస్ గండికోట హిల్. ఎవరికన్నా దీని డీటెయిల్స్ కావాలంటే ఒకసారి పాజ్ చేసుకుని యూ కెన్ రీడ్ దిస్ కంప్లీట్లీ. సో లోపలికి ఎంటర్ అవుతుంటేనే మనకి స్టార్టింగ్ లోనే ఒక చిన్న మసీద్ లాంటిది పెట్టారండి. అండ్ బ్యూటిఫుల్ గా ఉందండి. క్లైమేట్ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, ఐ మీన్ అరౌండ్ 8-8:30 అయిన ప్రస్తుతం టైము. బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఎంట్రన్స్. ఇదంతా కూడా హ్యాపీగా కార్ వేసుకుని వెళ్ళానండి. నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి మీరు చూస్తే గండికోట వీడియో ఉంటుంది ఒకటి. కపుల్ ఆఫ్ వీడియోస్ చేశాను గండికోటవి. దాంట్లో ఇదంతా కూడా కార్ వేసుకెళ్ళాను నేను. ఇప్పుడైతే కంపల్సరీగా అంతా నడవాల్సిందే. గజ్జలకొండ ఎంట్రన్స్ గేట్. ఒకప్పుడు రాజులు, సైనికులు, వ్యాపారులు అందరూ ఈ ఒక్క దారిలోనే కోటలోకి ప్రవేశించేవారు. ఇప్పుడు మనం కూడా అదే దారిలో నడుస్తూ గండికోటని ఎక్స్ప్లోర్ చేద్దాం. క్యానియన్ వ్యూ పాయింట్ కి చేరుకోవాలంటే ఇక్కడ నుంచి దాదాపు 1 kilometer నడవాల్సి ఉంటుంది. కానీ ఆ వాక్ మాత్రం అస్సలు బోర్ అనిపించదు. లోపలికి వెళ్తుంటే ఈ ఇనుముతోటి చేసిన డోర్స్ చూడండి ఎలా ఉన్నాయో. అసలు ఎంత పైకి ఉన్నాయో చూడండి. కంప్లీట్ గా ఇనుమండి ఇది. ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇంకా ఎన్ని 100 kgs ఉంటుందో. ఎలా ఉంది అసలు ఇది. మొత్తం ఇనుము చూడు. బా, ఇది కలపడానికి కూడా కష్టం అండి చాలా. అసలు అలా ఉంది. అసలు మూవ్ చేయడానికి కూడా చాలా కష్టం. అండ్ మూవ్ చేయకుండా కూడా మధ్యలో ఒక రాడ్ లాంటిది వేస్తారు చూసారా. ఇక్కడ మనం రైట్ తిరగగానే మనకు ఒక టెంపుల్ వస్తుంది చూడండి. మనం అక్కడి నుంచి వస్తామండి. వచ్చిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ చూడొచ్చు. లోపల ఆంజనేయ స్వామి ఎన్నో 100 సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ అన్నమాట. ఇంకా ఇదంతా కూడా కోట ద్వారాలు అంటారు కదా, అంటే అవుట్ సైడ్ వాల్స్ అన్ని కూడా ఇంకా దృఢంగా ఉన్నాయి. కానీ లోపల ఏమీ పర్టికులర్ గా మనకి కోటలాగా ఏం కనిపించదు. దీస్ ఆర్ ఆల్ అవుటర్ వాల్స్. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. ఇంకా చూడొచ్చు మొత్తం క్లియర్ గా. ఇది చూడండి ఎలా ఉందో అసలు. పైన వాచ్ టవర్ బ్యూటిఫుల్ గా ఉంది కదా. బాబా బాబా బాబా, అద్భుతం. చూడండి అసలు ఎలా ఉందో. అసలు లోపలికి వెళ్ళాలంటేనే ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. పైన వాచ్ టవర్స్, ఈ పైన ఒకటి, ఇదంతా కూడా వాచ్ టవర్ అండి. ఈ వాచ్ టవర్స్, కోట గోడలు ఇవన్నీ దాటుకుని కొంచెం మనం ముందుకు వెళ్తే విలేజ్ వస్తుందండి. స్మాల్ విలేజ్. ఈ కోట గోడలు అన్ని దాటుకుని లోపల రావాలన్నమాట. ఇదంతా చిన్న విలేజ్. ఆ విలేజ్ ఎంట్రన్స్ లోనే మనకి మినీ చార్మినార్ అంటారండి దీన్ని. కొంచెం ముందుకెళ్తే మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది. ఫోర్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి మొదట కనిపించేది ఈ మినీ చార్మినార్. గోల్కొండ సుల్తానేట్ కాలంలో నిర్మించిన ఈ మాన్యుమెంట్ హైదరాబాద్ లోని చార్మినార్ ని గుర్తు చేసేలా స్క్వేర్ షేప్, 4 మూలల్లో చిన్న మినారెట్స్ తో నిర్మించబడింది. 3 అంతస్తులతో నిర్మించిన ఈ స్ట్రక్చర్ కింద భాగంలో 4 వైపులా ఓపెన్ ఆర్చెస్, చిన్న చిన్న ఓపెనింగ్స్ తో చాలా యూనిక్ గా కనిపిస్తుంది. మినీ చార్మినార్ కి సరిగ్గా పక్కనే కనిపించేది ఓల్డ్ జైల్.
బయట నుంచి చూస్తే ఇది ఒక సాధారణ రాతి కట్టడంలా అనిపించినా దీని వెనక దాగి ఉన్న కథ మాత్రం చాలా భయానకంగా ఉంటుంది. ఆ కాలంలో రాజకీయ ఖైదీలు, యుద్ధ ఖైదీలు, రాజ్యానికి వ్యతిరేకంగా తీవ్రమైన నేరాలు చేసిన వారిని ఈ జైలులోనే బంధించేవారని చరిత్ర చెబుతోంది. ఈ జైలును మందమైన రాతి గోడలతో నిర్మించడంతో లోపలికి వెలుతురు, శబ్దము దాదాపు చేరేవి కాదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జైలుకు కిటికీలు కూడా ఉండేవి కాదు. పైకప్పులో ఉన్న ఒక చిన్న ఓపెనింగ్ మాత్రమే ఖైదీలకు గాలి, కొద్దిగా వెలుతురు అందించే మార్గం. ఈ జైలుకు ఒకే ఒక్క ప్రవేశ ద్వారం మాత్రమే ఉండేది. అది కూడా ఎప్పుడూ కఠినమైన భద్రత మధ్య ఉండేదని చెబుతారు. అందుకే ఇక్కడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమని భావించేవారు. ఇప్పుడు లోపలికి వెళ్తే శిథిలమైన గోడలు, వేలాడుతున్న గబ్బిలాలు, నిశ్శబ్దంతో నిండిపోయిన ఆ వాతావరణం ఒక్క క్షణం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అప్పట్లో ఇక్కడ ఖైదీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారో ఊహించుకోవడమే కష్టంగా అనిపిస్తుంది. గండికోట అనే పేరు అసలు ఎలా వచ్చిందో తెలుసా? గండి అంటే రెండు కొండల మధ్య ఉండే సన్నని మార్గం, కోట అంటే ఫోర్ట్. ఈ రెండూ కలిసి గండికోట అనే పేరు వచ్చింది. ఈ పేరు వినడానికి ఎంత సింపుల్ గా ఉన్నా దాని వెనక ఉన్న కథ, ఈ కోట గొప్పతనం మనం ముందుకు వెళుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా తెలుస్తాయి. 1123లో చిన్న శాండ్ ఫోర్ట్ గా ప్రారంభమైన గండికోట కాలక్రమేణా కాకతీయాస్, విజయనగర సామ్రాజ్యంలోని పెమ్మసాని నాయకాస్, గోల్కొండ సుల్తాన్స్ పాలనలో విస్తరించి ఈ రోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన కోటగా రూపాంతరం చెందింది. ఫోర్ట్ లో మరో ఆసక్తికరమైన ప్లేస్ ఈ ఎర్ర కోనేరు. దీనిని కత్తుల కోనేరు అని కూడా పిలుస్తారు. మొదట చూస్తే ఇది ఒక సాధారణ నీటి కొలనులా అనిపిస్తుంది, కానీ దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. స్థానికులు చెప్పే కథనం ప్రకారం యుద్ధం ముగించుకుని వచ్చిన రాజులు, సైనికులు తమ కత్తులపై ఉన్న రక్తాన్ని ఈ కొలనులోనే కడిగేవారట. అలా నీరు ఎర్రగా మారడంతో దీనికి ఎర్ర కోనేరు లేదా కత్తుల కోనేరు అనే పేరు వచ్చిందని చెబుతున్నారు. ఫోర్ట్ లో ముందుకు వెళ్తుంటే మనకు కనిపించే మరో నిర్మాణం ఈ జామియా మస్జిద్. మొదటిసారి చూస్తే ఒక కోటలో ఇంత పెద్ద మసీదు ఉండడం నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 1650 ప్రాంతంలో గోల్కొండ సేనాధిపతి మీర్ జుమ్లా ఈ కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ జామియా మస్జిద్ ను నిర్మించాడని చరిత్ర చెబుతోంది. జామియా మస్జిద్ కి పక్కనే కనిపించే ఈ భారీ నిర్మాణమే గండికోట గ్రానరీ. మొదట చూస్తే ఇది ఒక పెద్ద హాల్లా అనిపిస్తుంది, కానీ ఒకప్పుడు ఈ కోట మనుగడ మొత్తం ఈ భవనం పైనే ఆధారపడి ఉండేది. ఆ రోజుల్లో శత్రువులు నెలల తరబడి కోటను ముట్టడించినా లోపల ఉన్న వేలాది మంది సైనికులకు, ప్రజలకు ఆహార కొరత రాకుండా ఉండేందుకు ఈ గ్రానరీని నిర్మించారు. దీని ఆర్కిటెక్చర్ కూడా చాలా తెలివిగా డిజైన్ చేశారు. మందమైన రాతి గోడలు లోపల ఎప్పుడూ చల్లని వాతావరణాన్ని ఉంచేవి. ఎత్తైన రూఫ్ వల్ల గాలి సరిగ్గా ప్రవహిస్తూ నిల్వ చేసిన ధాన్యం ఎక్కువ కాలం పాడవకుండా ఉండేది. లోపల కనిపించే ఈ భారీ రాతి స్తంభాలు ఈ నిర్మాణం ఎంత బలంగా నిర్మించబడిందో చెప్పడానికి నిదర్శనం. ఇక్కడ బియ్యం, చిరుధాన్యాలు వంటి ఆహార నిల్వలను వేర్వేరుగా భద్రపరిచేవారు. దాదాపు శతాబ్దాల క్రితమే ఇంత అడ్వాన్స్డ్ ఫుడ్ స్టోరేజ్ సిస్టమ్ ను నిర్మించడం అప్పటి రాజుల ప్లానింగ్, ఇంజనీరింగ్ ఎంత గొప్పగా ఉండేదో అర్థమవుతుంది. ఫోర్ట్ లో మన ప్రయాణాన్ని కొనసాగిస్తే మనకి ఎదురయ్యే మరో అద్భుతమైన నిర్మాణం శ్రీ రంగనాథ స్వామి ఆలయం. దాదాపు 500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ తన వైభవాన్ని చాటుకుంటూనే ఉంది. మొదటిసారి ఈ ఆలయాన్ని చూస్తే ఎర్రని గ్రనైట్ రాళ్లతో నిర్మించిన ప్రతి స్తంభం, ప్రతి గోడ అప్పటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడుతుంది. ఇక్కడ కనిపించే ప్రతి స్కల్ప్చర్ ఒక కళాఖండంలా ఉంటుంది. దశావతారాలను ప్రతిబింబించే శిల్పాలు, యాళి ఆకారంలో చెక్కిన స్తంభాలు, ప్రతి మూలలోనూ విజయనగర శిల్పకళ తన అందాన్ని చాటుకుంటుంది. ఆలయం ముఖమండపంలోకి అడుగు పెట్టగానే చుట్టూ వరుసగా నిలిచిన భారీ రాతి స్తంభాలు మన దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి.
ప్రతి స్తంభంపై కనిపించే సూక్ష్మమైన కార్వింగ్స్ అప్పటి శిల్పుల ప్రతి చిన్న వివరాన్ని ఎంత అద్భుతంగా మలిచారో తెలియచేస్తుంది. కొన్ని క్షణాలు అక్కడే నిలబడి చుట్టూ చూస్తుంటే ఈ రాతి గోడలు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. శతాబ్దాలుగా ఎండ, వాన, గాలిని తట్టుకుని నిలిచిన ఈ ఆలయం కాలం మారిన కళ ఎప్పటికీ చెదిరిపోదు అని గుర్తు చేస్తుంది. ముఖమండపంలో నిలబడి చుట్టూ చూస్తుంటే ఒకప్పుడు ఈ ప్రాంగణం ఎంత వైభవంగా ఉండేదో ఊహించుకోవచ్చు. కాలక్రమేణా రాజ్యాలు మారాయి, పాలకులు మారారు. దాంతో ఈ ఆలయం కూడా క్రమంగా తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ప్రస్తుతం గర్భగుడిలో విగ్రహం లేకపోయినా ఆలయ నిర్మాణం మాత్రం ఇప్పటికీ శతాబ్దాల చరిత్రను మౌనంగా చెబుతూనే ఉంది. ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే గండికోటలో ఇది తప్పకుండా మిస్ కాకూడని ప్లేస్. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఈ ఎర్రని గ్రనైట్ రాళ్లపై పడే బంగారు రంగు సూర్యకిరణాలు ఆలయాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. ప్రతి యాంగిల్లోనూ కనిపించే ఈ ఆర్కిటెక్చర్ కెమెరాలో బంధించాలనిపించేంత అద్భుతంగా ఉంటుంది. ఇక మనం ఇంతసేపు ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేసింది. గండికోటకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని అనుకునే ఆ ఐకానిక్ వ్యూ పాయింట్ వైపు ఇప్పుడు మనం వెళ్తున్నాం. నిజం చెప్పాలంటే ఈ ప్లేస్ ని చూడబోతున్నామనే ఎక్సైట్మెంట్ మాలో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫోటోలలో, వీడియోలలో చాలా సార్లు చూసాం, కానీ స్వయంగా కళ్ళారా చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తితో మేము కూడా అడుగులు వేస్తున్నాం. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా చాలా రగ్గడ్ టెరైన్ గా ఉండేది, కానీ ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాత్వేస్, సేఫ్టీ రైలింగ్స్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో చాలా కంఫర్టబుల్ గా వ్యూ పాయింట్ వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ముందుకు నడుస్తున్న కొద్దీ చల్లగా వీచే గాలి, చుట్టూ కనిపించే రాతి కొండలు ఎక్సైట్మెంట్ ని ఇంకా పెంచేస్తూ ఉంటాయి. ప్రతి అడుగు ముందుకేస్తున్న కొద్దీ ఇంకా ఎంత దూరం అనే ఆతృత కూడా పెరుగుతూనే ఉంటుంది. చివరికి ఆ చివరి మలుపు తిరిగిన వెంటనే వావ్, ఒక్క క్షణం మాటలు కూడా రావు. కెమెరాలో ఎంత చూసినా ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతికి అస్సలు సరిపోదు. మన ఎదురుగా వందల అడుగుల లోతులలో ప్రశాంతంగా ప్రవహిస్తున్న పెన్నా నది, రెండు వైపులా ఆకాశాన్ని తాకేలా నిలిచిన భారీ రాతి కొండలు, ప్రకృతి లక్షల సంవత్సరాల పాటు తన చేతులతో చెక్కినట్టుగా కనిపించే ఈ అద్భుతమైన ల్యాండ్స్కేప్ నిజంగా ఒక మాస్టర్ పీస్. ఇక్కడ నిలబడి చుట్టూ చూస్తుంటే ఎంతసేపు గడిచిపోతుందో కూడా తెలియదు. గాలి శబ్దం తప్ప ఇంకేమీ వినిపించదు. ఆ ప్రశాంతత, ఆ విస్తారమైన దృశ్యం మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అప్పుడే మనసులో ఒక ఆలోచన వస్తుంది. అమెరికాలోని గ్రాండ్ క్యాన్యన్ గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంది, కానీ మన దేశంలోనే ఇంత అద్భుతమైన గండికోట ఉండగా ఇంకా గ్రాండ్ క్యాన్యన్ కోసం అమెరికా వెళ్ళడం ఎందుకు దండగా అనిపిస్తుంది. అందుకేనేమో గండికోటని ఒక్కసారి చూసిన ప్రతి ఒక్కరూ ఇది నిజంగానే ఇండియాస్ గ్రాండ్ క్యాన్యన్ అని చెప్పకుండా ఉండలేరు. ప్రకృతి తన చేతులతో చెక్కినట్టుగా కనిపించే ఈ మాస్టర్ పీస్ అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఇక్కడ సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. ముఖ్యంగా ఉదయం మొదట సూర్యకిరణాలు ఈ ఎర్రని రాతి కొండలపై పడినప్పుడు మొత్తం క్యాన్యన్ బంగారు వర్ణంలో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఆ వెలుతురులో పెన్నా నది, ఎత్తైన క్లిఫ్స్, చుట్టూ ఉన్న ల్యాండ్స్కేప్ అన్నీ కలిసి ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లా కనిపిస్తాయి. అందుకే ఫోటోగ్రాఫర్స్, నేచర్ లవర్స్ మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కొంతసేపు ఈ వ్యూలోనే మునిగిపోతారు. ఇదివరకు ఇక్కడ స్టే చేసే ఆప్షన్స్ చాలా తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు గండికోట చుట్టుపక్కల చాలా రిసార్ట్స్, క్యాంపింగ్ సైట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటితో పాటు ఏపీ టూరిజం వాళ్ళ హరిత రిసార్ట్ కూడా ఇక్కడే ఉండడం వల్ల ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి, కంఫర్టబుల్ స్టే కోరుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. అలా ఒక రాత్రి ఇక్కడే టెంట్ వేసుకుని ఈ అద్భుతమైన క్యాన్యన్ ని చూస్తూ, పెన్నా నది నుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ, చుట్టూ అలుముకున్న ఆ నిశ్శబ్దాన్ని అనుభవిస్తూ ఒక రాత్రి గడిపితే ఆ అనుభవమే
వేరుగా ఉంటుంది. ఇక ఫోర్ట్ లోని చివరి ముఖ్యమైన నిర్మాణం శ్రీ మాధవరాయ స్వామి ఆలయం. గండికోటలో ఉన్న అన్ని కట్టడాల్లోకెల్లా ఇదే అత్యంత పెద్దది, అత్యంత వైభవంగా నిర్మించిన ఆలయం. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు మాధవ స్వరూపానికి అంకితం చేయబడింది. దూరం నుంచే కనిపించే ఈ భారీ గోపురం ఆలయం ఎంత గొప్పగా నిర్మించబడిందో చెప్పకనే చెబుతుంది. లోపల ఉన్న విశాలమైన మండపాలు, ఎత్తైన రాతి స్తంభాలు, ప్రతి స్తంభంపై కనిపించే అద్భుతమైన శిల్పాలు విజయనగర శిల్పకళ ఎంత గొప్పదో మనకు చూపిస్తాయి. ప్రస్తుతం గర్భగుడిలో అసలు విగ్రహం లేదు. కాలక్రమేణా కోట పరిస్థితులు మారడంతో మూల విరాట్టును భద్రత కోసం మైదుకూరుకు తరలించారని స్థానికులు చెబుతున్నారు. నిజం చెప్పాలంటే గండికోటకు వచ్చే ముందు మాకు కూడా ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని మాత్రమే అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక ఒక రోజు గడిపాక మా ఒపీనియన్ పూర్తిగా మారిపోయింది. ఇక్కడికి వచ్చి ప్రతి చోట నెమ్మదిగా తిరుగుతూ ప్రతి వ్యూని ఆస్వాదిస్తూ ఉంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఎక్కడో ఒక ప్రశాంతమైన ఫీలింగ్ ఈ ప్లేస్ మొత్తం మనకి ఇస్తుంది. ముఖ్యంగా ఈ ట్రిప్ అయిపోయి తిరిగి వెళ్తున్నప్పుడు కూడా మన మైండ్ మాత్రం ఇంకా ఇక్కడే ఉండిపోతుంది. అంతగా కనెక్ట్ అయిపోతాం మనం ఈ ప్లేస్ తో. ఈ వీధుల్లో రాజులు, సైనికులు, వ్యాపారులు నడిచి ఉంటారు. ఆ ప్రాంగణాల్లోనే ఎన్నో చారిత్రక సంఘటనలు జరిగి ఉంటాయి. అందుకే గండికోటని చూడటం అంటే కేవలం ఒక ఫోర్ట్ ని చూడటం కాదు, కొన్ని శతాబ్దాల చరిత్రలోకి నడుస్తూ వెళ్ళిన ఒక అనుభూతి. సో అదండి సంగతి. చూసారు కదా, గండికోట, ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. అమేజింగ్ ప్లేస్ అండి, మస్ట్ విజిట్ ప్లేస్. ఫ్యామిలీతో అయినా సరే, సోలోగా వచ్చిన, ఫ్రెండ్స్ తో అయితే ఎంత మంది వచ్చారంటే అండి, హ్యాపీగా స్పీకర్లు, బ్లూటూత్ స్పీకర్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకుని వచ్చారు. హ్యాపీగా గ్రాండ్ క్యానియన్ చూస్తూ పైన కొండల మీద కూర్చుని అమేజింగ్ పాటలు పెట్టుకుని దే ఆర్ లిటరలీ ఎంజాయింగ్ విత్ ఫ్రెండ్స్ అనమాట. చాలా అమేజింగ్ ప్లేస్ అండి. బెంగళూరు నుంచి బయలుదేరాలి అంటే మనకి అట్లీస్ట్ ఒక 6.5 నుంచి 7 hours పడుతుంది జర్నీ. యూనో హైదరాబాద్ నుంచి కూడా అప్రాక్సిమేట్లీ అంతే పడుతుంది. ఎవరన్నా అనంతపూర్ దగ్గర కానీ కర్నూలు దగ్గర ఉంటే కొంచెం డిస్టెన్స్ తక్కువ అవుతుంది. బట్ ప్లేస్ మాత్రం అమేజింగ్ అండి. మేమైతే మా కళ్ళతోటి ఏమేం చూసామో మీకు కళ్ళకి కట్టినట్టుగా అవే చూపించడానికి ట్రై చేసాము. హోప్ఫుల్లీ కంప్లీట్ గా వీడియో చూసి ప్రతి ఇంపార్టెంట్ డీటెయిల్ ఆఫ్ గండికోట చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఆల్రెడీ ప్లేస్ చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తే మాత్రం మీకు ఒకసారి ఆ జ్ఞాపకాలన్నీ నెమరేసుకున్నట్టు అనిపిస్తుంది. అలాగే కొత్తగా ఈ ప్లేస్ ఎవరైనా చూసుంటే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేసి ఉంటారు. ఎందుకంటే ఇట్స్ అ వెరీ యూనిక్ ప్లేస్ అండి. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. పాపతో వెళ్ళినా కష్టపడలేదు. ఒకటి ఏంటంటే సజెషన్, ట్రై టు కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి. ఇఫ్ యూ కమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clock కల్లా మీరు ఇక్కడ ఉండగలిగితే ఎండ అనేది మన మీద పడదు. హ్యాపీగా 7, 7:30, 8 వరకు కూడా యూ కెన్ హ్యాపీలీ స్పెండ్ క్వాలిటీ టైమ్ దేర్. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ యూ కెన్ గో బ్యాక్. కొంచెం లేట్ అవుతే ఏమవుతుందంటే మా పరిస్థితి, మేము వచ్చేటప్పటికే మాకు 8 అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనమాట. ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాము. సో అంతా అయ్యేటప్పటికి 8:30, 8:45 అయిపోయింది. లోపలికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి కొండ దగ్గర కూర్చున్నాము, ఎండ స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం ఎండ వచ్చింది అంటే కొండలు కదండి, ఆబ్వియస్ గా మనకు కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, లవ్లీ ప్లేస్. హోప్ఫుల్లీ మీరందరూ కూడా వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఛానల్లో కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ టెంపుల్, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు అనమాట. బెంగళూరు వెళ్ళే దారిలో ఒక అమేజింగ్ టెంపుల్ ఉంది, చాలా ఓల్డెస్ట్ టెంపుల్. అది ఏంటి అనేది మీకు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ వచ్చే అమేజింగ్ కంటెంట్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటివరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ అమేజింగ్ వీడియో.